మేఘ సందేశం సీరియల్ జీ తెలుగు ప్రేక్షకులని అలరించడానికి సరికొత్తగా ముస్తాబయ్యి వచ్చేసింది. రాత్రి 7 గంటల నుండి 7:45 వరకు అలరిస్తున్న మేఘ సందేశం వచ్చే సోమవారం నుంచి మళ్ళీ 7:30 నుంచి 8 గంటల వరకు పాత సమయంలోనే టెలికాస్ట్ కాబోతోంది. అయితే ప్రస్తుతం కథలో గగన్ చనిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒక లేటెస్ట్ ప్రోమో అయితే వచ్చింది. రాక్ స్టార్ ఆకాష్ అనే పేరుతో మళ్ళీ గగన్ పోలికలతో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తున్నారు. అయితే అతను వేరే వ్యక్తి అయి ఉండడు. గగన్ చనిపోలేదు, గగన్ బ్రతికే ఉంటాడు. గగన్ ని ఎవరో కాపాడుంటారు. ఆ తర్వాత గగన్ గతం మర్చిపోయి ఉండొచ్చు. అలా ఇప్పుడు గగనే రాక్ స్టార్ ఆకాష్ గా మన ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. భూమి జీవితంలో దూరమైన గగన్ ఆకాష్ గా తిరిగి వచ్చి ఎలా వెలుగుల్ని నింపబోతున్నాడు? గగన్ ఆకాష్ ఒకడే అని భూమికి ఎప్పుడు తెలియబోతోంది? సరికొత్తగా ఇప్పుడు అభినవ్ విశ్వనాథన్ రాక్ స్టార్ ఆకాష్ లుక్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొత్త లుక్ లో ఇప్పుడు ఈ సీరియల్లో హీరో కనిపించబోతున్నారు. ఈ ప్రోమోలో ఆకాష్ గిటార్ వాయించుతూ కనిపిస్తాడు. ఆ ప్రోగ్రామ్ టీవీలో టెలికాస్ట్ అవుతుంటే అది శారద చూస్తుంది. ఇలా రాబోయే ఎపిసోడ్స్ లో ఈ క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టబోతున్నారు. మేఘ సందేశం సీరియల్లో గగన్ చనిపోయాడు అని అనుకుంటున్నారు. అయితే అందరూ గెస్ చేసినట్లుగానే ఇప్పుడు మళ్ళీ గగన్ ఆకాష్ గా రాబోతున్నాడు. గగన్ ఆకాష్ రెండు గగనానికి సంబంధించిన పేర్లనే పెట్టారు. మరి సరికొత్త మలుపులతో అలరిస్తున్న మేఘ సందేశం ఎలా ఉండబోతోందో రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి. ఎన్నాళ్ళలో వేచిన హృదయం సీరియల్లో హీరోయిన్ ని ఎలాగైతే గతం మర్చిపోయి కొత్త రూపంలో తిరిగి వచ్చినట్లు చూపిస్తున్నారో ఇక్కడ కూడా అలాగే మలుపు తిప్పబోతున్నారు అని తెలుస్తోంది. ప్రస్తుతం అన్ని సీరియల్స్ లో ఇలాగే గతం మర్చిపోవడం మళ్ళీ తిరిగి రావడం ఇలా చూపించడమే కామన్ అయింది. అలాగే మేఘ సందేశంలో కూడా ఇప్పుడు గగన్ క్యారెక్టర్ ని మళ్ళీ ఫ్రెష్ లుక్ తో న్యూ నేమ్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మేఘ సందేశం సీరియల్లో ఇంతకాలం గగన్ భూమిగా అలరించిన ఈ రెండు పాత్రలు ఆకాష్ భూమిగా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి. మిస్ కాకుండా మేఘ సందేశాన్ని పాత సమయంలో రాత్రి 7:30 నుంచి 8 గంటల వరకు జీ తెలుగులో వచ్చే సోమవారం నుంచి మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.